హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము యావరేజెస్లో 4th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ బిట్వీన్ 6 and 34 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. 6, 34 మధ్యలో ఉన్న నంబర్స్ 6, 34 మధ్యలో ఏవైతే నంబర్స్ 5తో డివైడ్ అవుతాయో ఆ నంబర్స్ యొక్క యావరేజ్ చెప్పాలంట. అంటే 5 2 10, ఇది 4th క్వశ్చన్. 5 2 10, 5 3 15, 20, 25, 30. అంటే 6, 34 మధ్యలో ఉండి 5తో డివైడ్ అయ్యే నంబర్స్ ఏవంటే 10, 15, 20, 25, 30. Numbers which are divisible by 5 and are between 6 and 34 are 10, 15, 20, 25, 30. Now we need to find the average of this. అంటే దీని యొక్క యావరేజ్. యావరేజ్ అంటే ఏంది? సమ్ ఆఫ్ నంబర్స్ బై sum of observations by number of observations, a equal to sum by n. Now we need to add all this: 10 plus 15 plus 20 plus 25 plus 30. అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే 1 2 3 4 5 నంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 5. ఇదంతా యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. 10 plus 15 plus 20 plus 25 plus 30 is equal to 100. 100 by 5 మనం డివైడ్ చేద్దాం. 5 2 అంటే 20 వస్తుంది. యావరేజ్ ఈక్వల్ టు 20. యావరేజ్ ఎంత వస్తుందంటే 20 వస్తుంది మనకు. యావరేజ్ ఈక్వల్ టు 20. అంటే ఈ ఫార్ములా ప్రకారం వెళ్తే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రకారం వెళ్తే యావరేజ్ మనకు 20 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పగలుగుతామా అంటే 10, 15, 20, 25, 30 ఉంది. ఇక్కడ యావరేజ్ ఏంది అంటే మధ్యలో ఉన్న నంబర్ ఎప్పుడు యావరేజ్ ఉంటుంది. అంటే యావరేజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ యావరేజ్ ఈక్వల్ టు 20 డైరెక్ట్ చూసే చెప్పవచ్చు. ఎట్లా చెప్పినాం యావరేజ్ 20 అంటే? యావరేజ్ హౌ కుడ్ బి ఏబుల్ టు టెల్ యావరేజ్ ఈస్ 20 మీన్స్ వెన్ వీ కెన్ టెల్ యావరేజ్ ఈస్ 20. ఎప్పుడు చెప్పగలుగుతాం యావరేజ్ 20 అంటే? ఎప్పుడు మధ్యలో ఉన్న నంబర్, ఇట్ షుడ్ బి ఇన్ ద మిడిల్. మిడిల్ నంబర్ విల్ ఆల్వేస్ బి ద యావరేజ్. అంటే మధ్యలో ఉన్న నంబర్ ఎప్పుడు యావరేజ్ ఉంటుంది. ఎట్లా చెప్పినామంటే 10, 15 మధ్యలో ఉన్న డిఫరెన్స్ 5, 15, 20 మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా 5, 20, 25 మధ్యలో ఉన్న డిఫరెన్స్ 5, 25, 30 మధ్యలో ఉన్న డిఫరెన్స్ 5. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ సేమ్ ఉంటుందో మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ ఉంటుంది. అంటే 10, 15, 20, 25, 30 మధ్యలో ఉన్న నంబర్ ఏంటంటే మిడిల్లో ఉన్న నంబర్ 20. సో మిడిల్ నంబర్ విల్ బి ద యావరేజ్. యావరేజ్ ఈక్వల్ టు 20. అంటే ఇట్లా చేయొచ్చు. యావరేజ్ ఈక్వల్ సమ్ బై ఎన్ లాగా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వి గో ఫర్ ద 5th క్వశ్చన్. The average of first 5 multiples of 3 అంట. The average of first 5 multiples of 3 అంట. Multiples of 3. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. ఫస్ట్ 5 multiples of 3. దీన్ని యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్. సమ్ అంటే ఇదంతా యాడ్ చేయాలి. 3 plus 6 plus 9 plus 12 plus 15 by sum of observations 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి by 5. ఇదంతా యాడ్ చేస్తే మనకు 45 వస్తుంది. 45 3 plus 6 plus 9 plus 12 plus 15 అంటే 45 by 5. దీన్ని డివైడ్ చేస్తే 9 వస్తుంది. యావరేజ్ అనేది మనకు 9 ఉంటుంది. యావరేజ్ డైరెక్ట్ చెప్పగలుగుతామా అంటే డైరెక్ట్ కూడా చెప్పగలుగుతాం. 3, 6, 9, 12, 15 అనేది మనకు నంబర్స్ ఉన్నాయి. ఎప్పుడు యావరేజ్ అనేది మనకు మిడిల్ నంబర్ ఉంటుంది. ఇది యావరేజ్ అనేది మిడిల్ నంబర్. ఎట్లా చెప్పగలిగినాం మిడిల్ నంబర్ యావరేజ్ అంటే? 3కి 6కి డిఫరెన్స్ 3, 6కి 9కి కూడా డిఫరెన్స్ 3, 9కి 12కి కూడా 3 డిఫరెన్స్, 12కి 15కి కూడా 3 డిఫరెన్స్. యావరేజ్ అనేది 9 వస్తుంది మనకు.
యావరేజ్ ఈక్వల్ టు 9. అంటే యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్ ఫార్ములా వేసి కూడా యావరేజ్ కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్ చూసి కూడా మధ్యలో ఉన్న నంబర్ ఎప్పుడు యావరేజ్ ఉంటుంది. ఎప్పుడు మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ ఉంటుంది అంటే వెన్ విల్ మిడిల్ నంబర్ విల్ బికమ్ యావరేజ్ మీన్స్ వెన్ ద డిఫరెన్స్ విల్ బి సేమ్. డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఆ మధ్యలో నంబర్ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. మనం మధ్యలో నంబర్ యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 6. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్ అంట. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్ అంట. ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్ అంటే మనము ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 9 2తోని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ అంటే 2తోని స్టార్ట్ అవుతుంది. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఇది ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్. ఇవి ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఫస్ట్ 9 ప్రైమ్ నంబర్స్. ఇది అంటే యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్. యావరేజ్ కనుక్కోవాలంటే ఇదన్నీ యాడ్ చేయాలి. 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 బై ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బై 9 వేసుకోవాలి. ఇదంతా యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. ఇదంతా యాడ్ చేస్తే 100 వస్తుంది. 100/9. 9తో డివైడ్ చేసినప్పుడు 9 1 9 అంటే 1 మిగులుతుంది. ఇక్కడ 1/9. 11 1/9 అనేది మనకు యావరేజ్ లాగా వచ్చింది. యావరేజ్ ఈక్వల్ టు 11 1/9 వచ్చింది. షార్ట్కట్లో చెప్పగలుగుతామా అంటే మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ అన్న. 11 నంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 9 నంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 అంటే ఈ 11 మధ్యలో ఉంది నంబర్. ఇది యావరేజ్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ ఎందుకు కాదు అంటే డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 2కి 3కి 1 ఉంది డిఫరెన్స్, 3కి 5కి 2 ఉంది, 5కి 7కి 2 ఉంది, 7కి 11కి 4 ఉంది, 11కి 13కి 2 ఉంది, 13 17కి 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. అంటే డిఫరెన్స్ వేరుగా ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 ఉంది, 2 ఉంది. డిఫరెన్స్ అనేది వేరు ఉంది కాబట్టి మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ అని చెప్పలేము. అంటే డిఫరెన్స్ సేమ్ ఉంటేనే మధ్యలో ఉన్న నంబరు యావరేజ్ మనకు అవుతుంది. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే 2 3 5 7 11 13 17 19 23 అనే నంబర్స్. ఇంకొక రకంగా చేయాలంటే ఇప్పుడు 11 అన్న 30 ఏదో ఒక నంబర్ని యావరేజ్ లాగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 11నే తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ వీ కన్సిడర్ 11 యాజ్ ద యావరేజ్, ఈ 11ని యావరేజ్ అనుకున్నాం. 11ని యావరేజ్ అనుకుంటే దీనికి ఈ 2తోని 11కి కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉంది 11 అంటే 2 ఎంత తక్కువ ఉందంటే 9 తక్కువ ఉంది. ఈ 11తోని 3కి కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే 8 తక్కువ ఉంది. ఈ 11తో 5కి కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే 6 తక్కువ ఉంది. 11తో 7కి కంపేర్ చేస్తే 4 తక్కువ ఉంది. 11తో 13కి కంపేర్ చేస్తే 2 ఎక్కువ ఉంది. ఇది 6 ఎక్కువ ఉంది. 9 - 1 8 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉందంటే 12 ఎక్కువ ఉంది. అంటే కొన్ని నంబర్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని నంబర్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 8 క్యాన్సిల్ చేయవచ్చు. ఈ 6 - 6 + 6 క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే
9 + 4 ఎంత అవుతుంది మనకి? 9 + 4 13 అవుతుంది. అంటే ఈ 12 ఇది క్యాన్సిల్ చేసినాం అనుకో, ఇంకో 1 మిగులుతుంది ఇక్కడ 13 కాబట్టి 9 + 4 13 కాబట్టి ఈ 12 -13 అంటే -1 మిగులుతుంది. ఈ 1 -1 ఇక్కడ 2 ఉంది కాబట్టి +1 మిగులుతుంది. మొత్తంలో మనకు 1 అనేది మిగులుతుంది, 1 ఎక్కువ అవుతుంది. ఈ 1 అనేది ఎంతమందికి పంచాలంటే 1 2 3 4 5 6 7 8 9 మనం యావరేజ్ 11 అనుకున్నాం. 11 ఎంత ఎక్కువ వస్తుందంటే 1 ఎక్కువ వస్తుంది. ఈ 1 ఎంతమందికి ఇవ్వాలి అంటే 9 మెంబర్స్కి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్కి పంచాలి కాబట్టి 11/9 అనేది యావరేజ్. అంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై n అని చేయొచ్చు. లేదంటే మనకు 11 1/9 ఆన్సర్ వస్తుంది. లేదంటే ఏదో ఒక నంబర్ని యావరేజ్ అనుకొని ఆ నంబర్కి వేరే నంబర్ ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందని కంపేర్ చేసుకొని మిగిలిన నంబర్ని 9తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 11 1/9 అని వస్తుంది. ఈ విధంగా చేసిన ఆన్సర్ 11 1/9. ఈ రకంగా కూడా చేసిన 11 1/9 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది.